నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మేక పులికాపరి కథ. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక అపరిచిత పండితుడు వచ్చాడు. ఆయన రాయలవారితో ఒక చిత్రమైన సవాలు విసిరాడు. రాజా, నా దగ్గర ఒక మేక, ఒక పులి ఉన్నాయి. అలాగే ఒక పెద్ద నది ఉంది. నా దగ్గర ఉన్న చిన్న పడవలో నేను కాకుండా ఒకే ఒక జంతువును మాత్రమే నది దాటించగలను. పడవలో నేను పులిని తీసుకెళ్తే ఒడ్డున ఉన్న మేకను పులి తినేస్తుంది. నేను లేకపోతే మేకను పులి తింటుంది. నేను మేకను తీసుకెళ్తే ఈ ఒడ్డున మిగిలిన పులి ఏం చేయలేదు, కానీ రెండో ఒడ్డున నేను మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మేకను పులి వద్ద ఒంటరిగా వదిలేయలేను. ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా మూడింటిని, నన్ను, మేకను, పులిని ఆ ఒడ్డుకు చేర్చే మార్గం చెప్పగల పండితులు మీ ఆస్థానంలో ఉన్నారా అని సవాలు విసిరాడు. ఆస్థానంలో ఉన్న పండితులందరూ కాసేపు తీవ్రంగా ఆలోచించారు. పులిని తీసుకెళ్తే మేకను తింటుంది. మేకను తీసుకెళ్తే మళ్ళీ తిరుగు ప్రయాణంలో సమస్య వస్తుంది. ఏమీ పాలుపోక అందరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో ముందుకొచ్చి, పండితులారా, ఇది చాలా సులువైన ప్రశ్న, దానికి సమాధానం ఇదిగో అని వివరించాడు. మొదటిసారి మీరు మొదట మేకను పడవలో ఎక్కించుకొని రెండో ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ దింపాలి. ఇక్కడ మొదటి ఒడ్డున పులి ఒక్కటే ఉంటుంది కాబట్టి ఏ సమస్య ఉండదు. రెండోసారి మీరు ఖాళీ పడవతో తిరిగి మొదటి ఒడ్డుకు వచ్చి ఈసారి పులిని ఎక్కించుకొని రెండో ఒడ్డుకు తీసుకెళ్ళాలి. 3, రెండో ఒడ్డున పులిని దింపి అక్కడ ఉన్న మేకను మళ్ళీ పడవలో ఎక్కించుకొని మొదటి ఒడ్డుకు తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల పులి, మేక ఒకే చోట ఉండవు. 4వది, మూడోసారి మొదటి ఒడ్డుకు వచ్చాక మేకను కింద దింపి పులితో పాటు తెచ్చిన మేక స్థానంలో మిమ్మల్ని మరేదైనా వస్తువును లేదా పులి ఒంటరిగా ఉన్న సమయాన్ని పూర్తి చేసి ఇక్కడ అసలు చిక్కు తీరి. పండితులారా, మీరు తెచ్చిన చిక్కుముడిని విప్పడానికి ఒక చిన్న మెలిక చాలు. పులిని రెండో ఒడ్డున దింపి అక్కడున్న మేకను వెనక్కి తీసుకొచ్చి మొదటి ఒడ్డున దింపి మళ్ళీ ఖాళీగా వెళ్ళి పులితో పాటు పని పూర్తి చేసుకోవచ్చు. తెనాలి రామకృష్ణుడి లాజిక్ మరియు సమయస్ఫూర్తిగా ఆ పండితుడు ఆశ్చర్యపోయి తన ఓటమిని అంగీకరించి రామకృష్ణుడిని అభినందించాడు. శ్రీకృష్ణదేవరాయలు సంతోషించి రామకృష్ణుడికి ఘనంగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది, ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా ఉపాయంతో, ప్రశాంతమైన ఆలోచనతో పరిష్కారం కనుగొనవచ్చు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.